ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరొకసారి వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? నీ జీవితంలో ఉన్న కొన్ని కఠినమైన పరిస్థితులు నిన్ను తొందర పెడుతూ ఉన్నాయా? ఎవరికి చెప్పుకోలేక వాటిని గురించి నీలో నీవే మదన పడుతూ కృంగిపోతూ ఉన్నావా? కృంగిపోవద్దు. నిన్ను కృంగదీసే పరిస్థితి ఇది ఎంత కఠినమైనదైనా కూడా నిన్ను కన్న తండ్రిని గుర్తు చేసుకో. ఆయన ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిన్ను బలపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను వాటన్నిటి నుండి విడిపించడానికి. అందువల్ల ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఆయన ఇచ్చే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పక మీ జీవితంలో అది జరగబోతోంది. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ఇంకా ప్రీ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఎందుకంటే మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కామెంట్స్ చదువుతున్నారు. అందరం కలిసి వాక్యం చివరిలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీలో ప్రతి ఒక్కొక్కరి సమస్యను గురించి నేను ప్రార్థిస్తున్నాను. నాతో పాటు మన ఆత్మీయులందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ధైర్యం తెచ్చుకొని నిలబడండి. మీరు కూడా ప్రార్థనలో పోరాడండి. ప్రార్థనే మన శక్తి, ప్రార్థనే మన విజయము. దేవుని నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. చూడండి, కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనము. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండునను, ఉదయమున సంతోషము కలుగును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈరోజు నీవు కారుస్తున్న నీ కన్నీరు, నీ దుఃఖము, నీ ఏడ్పు అవి శాశ్వతం కాదు. నీ జీవితంలో ఒక సంతోషకరమైన సమయం రాబోతూ ఉంది అని ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నారు ఈరోజు. అవును, ఈ లోకంలో చాలామంది జీవితాలు మనం పరిశీలిస్తే రోజులు వేదనతో, దుఃఖంతో సాగిపోతూ ఉంటాయి. ఎన్నో కుటుంబాలు ఉదయం వేదనతో ప్రారంభిస్తారు. ఎన్నో మధ్యాహ్నాలు వేదనతోనే ఉంటారు. ఎన్నో సాయంకాలాలు, ఎన్నో రాత్రులు కూడా దుఃఖంతోనే రోజును ముగిస్తూ ఉంటారు. అయ్యో, ఈ రోజంతా దుఃఖంతో, వేదనతో, బాధతోనే ముగిసిపోయింది, ఇంకెంతకాలమయ్యా ఈ కన్నీరు అని కన్నీరు పెట్టుకునే పరిస్థితులు సాయంకాలమున ఒకవేళ నీకు సంభవిస్తూ ఉన్నాయేమో. నీ జీవితంలో నీవు అనుకున్నవి నెరవేరకపోవడం వలన, నీ కుటుంబం విచ్ఛిన్నం అవడం వలన, నీ బిడ్డల జీవితాల్లో ఏమాత్రము అభివృద్ధి లేకపోవడం వలన, రక్షణ కార్యములు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగకపోవడం వలన, ఇంకా అనేకమైన బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసికమైన వేదనలు, కుటుంబ కలతలు, భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలు ఏవైనా కావచ్చు. అనేక సంవత్సరాలుగా ఒకటే జీవితము, ఒకటే సమస్య, ఒకటే దుఃఖము నీకు ఎదురవుతూ ఆ విధంగా నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావేమో. ఈరోజైనా నా జీవితంలో అద్భుతం జరిగితే బాగుండును, ఈరోజైనా నా జీవితంలో మార్పు కలుగుతుందేమో అని నీవు ఆశిస్తూ ఉండి, ఆ మార్పు, ఆ కార్యము నెరవేర్చబడనప్పుడు ఆ సాయంకాలం నా కన్నీటితో, అయ్యో ఈరోజు కూడా అన్ని రోజుల్లాగానే వేదనతో ముగిస్తూ ఉంది అని నీవు ఈరోజు బాధపడుతూ ఉన్నావేమో. అనేక దినాలు, అనేక రాత్రులు ఫలము లేని, సంతోషము లేని, నీ యొక్క సమయము, నీ యొక్క బలము, నీ యొక్క శక్తి సామర్థ్యతలన్నీ వ్యర్థమై, నీ ప్రయత్నాలన్నీ వ్యర్థమై, నీ దుఃఖము ఆ మరుసటి రోజుకు కూడా కొనసాగిపోతూ ఉందేమో. అయితే ఈరోజు నాకు కలిగిన కన్నీరు రేపటికి కూడా ఉంటుంది. ఈరోజు నాకు కలిగిన కన్నీరు రేపటికి కూడా ఉంటుందేమో. ఈరోజు నాకు కలిగిన వేదన రేపటికి కూడా తప్పక ఉంటుంది. ఈరోజు నాకు కలిగిన ఓటమి రేపు కూడా ఉంటుంది. ఈరోజు నాకు కలిగిన ఈ అనారోగ్యము, ఈ బాధ, ఈ నొప్పి రేపు కూడా ఉంటుంది.
నేను విడిచిపెట్టలేని నా జీవితంలో ఉన్న ఈ పాపము రేపు కూడా కొనసాగుతుంది. ఏదైతే అద్భుత కార్యము నేను చూడాలనుకుంటూ ఉన్నానో అది ఈరోజు కూడా చూడలేకపోయాను. రేపు కూడా నేను చూడలేను. నా జీవితంలో నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉంది. పోయిన నెల ఎలా ఉందో ఈ నెల కూడా అలానే ఉంది. పోయిన సంవత్సరం ఎలా ఉందో ఈ సంవత్సరంలో కూడా అలానే ఉన్నాను నేను అనే నిరాశతో, నిస్పృహతో, వేదనతో ఈరోజు నీవు ఉన్నావా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా? అయితే ప్రభువు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానము నీ కొరకే. నిన్నటి దినములా రేపు ఉండదు. నీవు ఇదే పరిస్థితిలో నీవు కూడా నిన్నటి దినములా నిరుత్సాహంలో ఉండక, అవిశ్వాసంలో ఉండక, ఈరోజైనా విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకొని విశ్వాసంతో ప్రార్థించి నిరీక్షణ కలిగిన ప్రభు నాకున్నాడు, ఏమైనా పర్వాలేదు, ఇదిగో ఆయన నన్ను చంపినా పర్వాలేదు, నేను ఆయన కొరకే జీవిస్తాను, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయిననే ఒక నిరీక్షణ కలిగిన విశ్వాస జీవితాన్ని నీవు ఈరోజైనా ప్రారంభిస్తే దేవుడు ఏమి చేసినా ఆయన నా మంచికే చేస్తాడు. నేను ఒంటరిగా ఉన్నానా పర్వాలేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నా జీవితాన్ని మారుస్తాడా, దేవుణ్ణి స్తుతిస్తాను. లేక ఎప్పటికీ ఇదే జీవితాన్ని నేను కొనసాగించాలా, అయినప్పటికీ పర్వాలేదు, నేను ఆయన కొరకు నమ్మకంగానే సాగుతాను కానీ ఆయన మార్గం నేను విడిచిపెట్టానని నీవు గనుక దేవుని చేతులకు నీ జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని, ప్రభువా నేను కాదయ్యా నీవే రేపటి దినమున నా జీవితంలో కార్యం నెరవేర్చండి, ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఓటమి, ఈ ఒంటరితనము, ఈ దుఃఖము రేపు లేకుండా చేయగలిగిన శక్తి, సామర్థ్యత నీకే ఉందయ్యా అని పూర్తిగా దేవునికి నువ్వు సమర్పించుకుంటే ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉండదు. అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నా కుటుంబం ఏంటి, నా బిడ్డల జీవితాలేంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఈ సమస్యలేంటి, ఈ ఆర్థిక బంధకాలేంటి, ఎలా నా జీవితం ముందు కొనసాగుతుందని ఎన్నో దినాలుగా, ఎన్నో రాత్రులు నువ్వు కన్నీరు కారుస్తూ నిద్ర పట్టని రాత్రి నువ్వు గడుపుతున్నావేమో. అయితే ప్రభు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఉన్నా ఉదయమున నీకు సంతోషం కలుగుతుంది. నీవు నా యందు విశ్వాసం ఉంచితే, నీవు నాకు లోబడితే, నా కొరకు నీవు ఎదురు చూస్తే యోబు ఎదురు చూసినట్లుగా అని ప్రభు నీతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినమును దేవునికి సమర్పించుకొని దేవునితో నీ దినమును ప్రారంభించి, ఏమిచ్చినా నీకు స్తోత్రాలేనయ్యా, ఏమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రాలేనయ్యా, నేనేమై ఉన్నానో కేవలం నీ కృపను బట్టే తండ్రి, నన్ను మీరు ఎక్కడ నిలబెడితే అక్కడ నిలవబడతానయ్యా, మీరు ఏది చేయమంటే అది చేస్తాను, మీరు ఏ విధంగా ఉండమంటే అక్కడ ఉంటానో, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో సిద్ధించును గాక అని నీ ఇష్టాన్ని ప్రభువుకు తెలియచేసినట్లయితే దేవుడు నీ ఇష్టాన్ని అంగీకరిస్తాడు, నీ జీవితాన్ని అంగీకరిస్తాడు. నీవు ప్రభువుని గురించి ఏమనుకుంటున్నావు అనేది కాదు, దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించు. ఆయన నిన్ను గురించి ఏది ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించు. ఆయన నీ జీవితాన్ని గురించి ఏ ప్రణాళిక వేసుకున్నారో ఆలోచించు. నీ జీవితాన్ని గురించి నీ ఆశలు కాదు, నీ ప్రణాళిక కాదు, దేవుని చిత్తానికి, ఆయన ఆజ్ఞకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఎందుకంటే నీ ఊహల కంటే ఆయన ఊహలు ఉన్నతమైనవి, నీ ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు ఉన్నతమైనవి. ఆయన నీ పరిస్థితులను, నీ స్థితిగతులను కూడా మార్చగలడు. ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అందువల్ల ఈరోజు ఏ దుఃఖంతో నీవున్నా, ఏ కన్నీటితో నీవున్నా, రాత్రంతా ఒకవేళ నిద్ర లేక కన్నీరు కారుస్తూ ఉదయాన్నే నీవు లేచిన ఒక్కసారి రెండు చేతులు దేవుని వైపు ఎత్తి, అయ్యా నేను నిస్సహాయుడను, నేను ఓడిపోయినంతవరకు చేతులు పట్టుకోండియా, నన్ను గెలిపించండి. మొట్టమొదటిగా ఆత్మీయంగా గెలిపించండి, శారీరకంగా గెలిపించండి, మానసికంగా గెలిపించండి. యుద్ధము నీదే, గెలిపించేవాడవు నీవే అని మన చేతులను దేవుని వైపు ఎత్తి హృదయపూర్వకంగా ఆయనకు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, అద్భుతమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారయ్యా, నీకు వందనాలు. అవును తండ్రి, రాత్రంతా ఒకవేళ దుఃఖంతో ఉన్నా ఉదయానికి సంతోషమునివ్వగలవయ్యా నీకు లోబడిన వారి జీవితాల్లో. తండ్రి, ఒక్క కళ ద్వారా అద్భుతం చేస్తారు, ఒక్క మాట ద్వారా మీరు అద్భుతం చేస్తారు, నీ వాక్కును పంపి అద్భుతం చేస్తారయ్యా. నీవే విధంగానే చేయగలవు, ఏ మార్గంలో నుండైనా చేయగలవు, ఎట్టి స్థితిలో నుండైనా లేవనెత్తగలవు, ఏ పరిస్థితి నుండైనా విడిపించగలరు. అందువల్ల ఈరోజు మా ఆత్మీకుడు అంతటిని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఎవరు ఏ దుఃఖంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో, ఎవరు ఏ అవమాన భారంతో ఉన్నారో,
ఎవరు ఒంటరితనంలో ఉన్నారో, దేనిని గూర్చి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో దుఃఖంతో వారిలో వారి కుమిలిపోతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. ఎవరు ఏ సమస్య కలిగి ఉన్నా, ఏ ఇరుకు మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నా ఆశ్చర్యకరముగా చేపట్టి నడిపిస్తారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా పడిపోయి దుఃఖంలో ఉన్న వారందరినీ లేవనెత్తండి. పాపంలో పడిపోయిన వారిని లేవనెత్తండి. వ్యసనాలతో ఉన్న వారిని లేవనెత్తండి. అనారోగ్య బంధకాలతో ఉన్న వారిని లేవనెత్తండి. ప్రతి వ్యాధి నుండి కూడా విడుదల ఇవ్వండియ్యా. ఆర్థిక బంధకాల్లో కట్టబడి ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. ధనాన్ని కోల్పోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. గృహాలు కోల్పోయి, స్థలాలు కోల్పోయి అన్యాయాన్ని అనుభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు చేయండి అయ్యా. అన్యాయంగా కోర్టు కేసులు అనుభవిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయం చేయండి నైనా. తెలిసి తెలియచేసిన ప్రతి పొరపాటు క్షమించి విజయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు ఓటమి చూస్తున్న బిడ్డలందరి జీవితాల్లో గెలుపు దయచేయండి. వివాహ ప్రయత్నాల్లో ఓడిపోతున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతంగా వివాహాలు జరిగించండి. గర్భఫలం లేక కుమిలిపోతున్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తి అద్భుతం చేయండి. స్వంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితాలు అద్భుతం చేయండి తండ్రి. స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ప్రత్యేకంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు చక్కగా ప్రిపేర్ అవ్వడానికి, చక్కగా వ్రాయడానికి నీ జ్ఞానమును, నీ జ్ఞాపకశక్తిని దయచేసి నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా మీ కుటుంబానికి తోడుగా ఉండి వారు వేసే ప్రతి అడుగులో, వారు వెళ్ళే ప్రతి మార్గంలో, వారు చేసే ప్రతి ప్రయత్నములో, వారు మాట్లాడే ప్రతి మాటలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కన్నీటితో ఉన్న, దుఃఖంతో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రంతా ఉన్నా ఉదయానికెళ్ళి నీకు సంతోషం ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు, ఆయన మీద ఆధారపడు. ఈ ఉదయమే దేవుడు నీకు సంతోషాన్ని అనుగ్రహించబోతున్నారు. ముయ్యబడిన ప్రతి మార్గం నేను తెరవబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. ఆమెను కామెంట్ చేయండి. నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందని విశ్వసించిన వారందరూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. ఇంకా అనేక మంది బలపరచబడలాగున ఈ వాగ్దానాన్ని ఇంకా అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.